మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును కాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని నామాన్ని గొప్ప చేసే భాగ్యం ఇచ్చినందులకు గాను మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునైనాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం నిర్గమాకాండం 29వ అధ్యాయం 31 నుండి 42 వరకున్న ఈ 11 వచనాల ధ్యానాన్ని మనం వినబోతున్నాం. 42వ వచనం, అది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. మీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును. ప్రార్థన. తండ్రి దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై ఉండును గాక. యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? రేపటి దినాన పునరుత్థాన ఆదివారం మనము వినబోతున్న వర్తమానాలు, చదవబోచున్న వాక్య పఠనాలు, చేయనయున్న ఆరాధనల గురించిన విషయములు గ్రూపు నందు మనకు సాయంకాల వేళ అందించబడుతున్నాయి. తప్పక మీరు చూసి సిద్ధపడాలి. ప్రభు సన్నిధానమున నిలవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యంలో దేవాది దేవుడు మాట్లాడుతూ చెప్పుచున్న మాట ఇదిగో, నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును అంటున్నాడు. గమనించాలి, దేవుడే పాత నిబంధన గ్రంథంలో తన ప్రజల యొద్దకు వచ్చి ఆయన తన ప్రజలను కలుసుకొనెను అని చూస్తున్నాం, మాట్లాడెను అని చూస్తున్నాం. ప్రియులారా, మరి ఇది వాస్తవమా అంటే, ఆదియందు దేవుడు ఆదాము హవ్వలను ఏదెను వనమునందు ఉంచినప్పుడు దేవుడు చల్లపూట వేళ అక్కడికి వచ్చారని, ప్రతిదినం వారితో సంభాషణ చేశారని మనం విన్నాం. అయితే సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి గలదై ఉండి తాను మోసపోయి దేవుని పిల్లలైన వీరిని మోసంలో పడడానికి అది ప్రయత్నము చేసింది, అలాగనే పడవేసింది. అయితే ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ప్రియులారా, ఇక్కడ నేను అక్కడికి వస్తాను. ఎక్కడికి అంటే, ఒక మనుషుడు గుడారమందు అర్పించు అర్పణము యొద్దకు, నీ యొద్దకు వస్తాను, నీతో మాట్లాడతాను, మిమ్మును కలుసుకుంటాను అంటున్నారు. ఆత్మీయులారా, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత పవిత్రుడో, అట్టి పవిత్రమైన దేవుని, పరిశుద్ధమైన దేవుని సేవించే మనం
సేవించేటువంటి మనం ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క దయను బట్టి మనం వర్ధిల్లే వారమునై ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడాలి అన్నా అక్కడ బలి అర్పణ జరగాలి. అంటే ఏంటి ఈ బలి అర్పణ అంటే, ఇశ్రాయేలీలోనట ఒక కట్టడ ఉన్నది. వారు 2 బలి కొరకైనటువంటి జీవులను తీసుకుని ప్రతి ఉదయమున 1, ప్రతి సాయంకాలమున 1 అర్పించవలెను అంటున్నారు. చూడండి 40వ వాక్యం. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిను పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రెపిల్లలో అర్పింపవలను, సాయంకాలం మందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలను అంటున్నారు. అంటే ఉదయ సాయంకాల వేళకు ఒక్కొక్క గొర్రెపిల్ల చొప్పున 2 గొర్రెపిల్లలను బలిపీఠం మీద బలి అర్పణ అర్పించాలి. ఇప్పుడు ఆ బలి అర్పణ ఎక్కడైతే అర్పించారో అక్కడికి ప్రభువు దిగి వస్తున్నారు. దిగి వచ్చిన ప్రభువు ఇశ్రాయేలులతో మాటలాడనై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, ఇప్పుడు బలిపీఠం మీదకు బలి అర్పణ ఎప్పుడైతే వచ్చిందో ఆ అర్పణను స్వీకరించిన దేవుడు తన ప్రజలతో మాటలాడనై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అర్పణ ఏ చోట ఉన్నదో ఆ చోట ప్రభువు మాట ఉన్నది. ప్రభువు వారిని దర్శించే అవకాశం ఉన్నది. ఈరోజు క్రైస్తవ జీవితములలో ఎలాగున్నాయంటే, అర్పణ ఉండడం లేదు, కానీ దేవుని అగ్ని దిగి రావాలి అన్నట్లుగా చూస్తున్నారు. ఏలియా బలిపీఠం యొద్ద అర్పణ ఉన్నది, అగ్ని దిగి వచ్చినది. న్యాయాధిపతుల కాలాన గిద్యోను సమయాన అర్పణ ఉన్నది, అగ్ని దిగి వచ్చినది. ప్రియులరా, కయ్యను హేబేలు జీవితాన శ్రేష్టమైన అర్పణ ఉన్నది, అగ్ని దిగి వచ్చింది. ఇలాగున పితరులు ఎందరో వారు అగ్నిని సిద్ధం చేశారు. ప్రియులరా, క్షమించండి, అర్పణను సిద్ధం చేశారు. అగ్ని దానంతట అదే దిగి వచ్చింది. ఈరోజు జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన జీవితంలో బలిపీఠము మీదనకు అర్పణ తెస్తున్నామా? అర్పణ లేకుండగా అగ్ని దిగిరాదు. అర్పణ ఉండాలి. అర్పణ ఉన్న చోటికి ప్రభు వస్తున్నారు. అర్పణ తీసుకొచ్చిన వారితో మాట్లాడుచున్నారు. అర్పించిన వారి విషయంలో దేవుడు తన కనుదృష్టిని నిలుపనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, అర్పణ ఎప్పుడైతే శ్రేష్టమైనదై ఉంటుందో అగ్ని కూడా అంత వేగముగాను అంత బలముగాను దిగిరానై ఉన్నది. ఈరోజు అర్పించేటువంటి క్రైస్తవులుగా మనము ఉండాలి. ప్రియులారా, పాత నిబంధన యందు 450 మంది బయలు ప్రవక్తలు శ్రేష్టమైన అర్పణ ఇవ్వలేకపోయారు. కయీను శ్రేష్టమైన అర్పణ ఇవ్వలేకపోయారు. అయితే వారి యొక్క పరిస్థితులు ఎలాగున కొనసాగించబడ్డాయో విన్నాము, తెలుసు కదా. అయితే హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చారు, కయీను శ్రేష్టమైన అర్పణ ఇచ్చారు. కనుకనే వారు పరిశుద్ధపరచబడి దేవుని కృపకు అత్యంత ప్రీతికరమైన జీవితాన్ని జీవించారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా ఒక శ్రేష్టమైన అర్పణను అర్పించు. దైవజనుడు పౌలు గారు అంటారు, మరి సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి,
ఇలాంటిది మంచిదేనయ్యా, ఇది సేవలో ఒక భాగం కదా అంటూ మాట్లాడుతున్నారు. నా దేవుని పిల్లరా, మరి నిజంగా నేను ఒక దేవుని యందలి విశ్వాసము గలవారం అయితే ఉదయము సాయంత్రము ఆ బలి అర్పణ ఎలా ఉందో అంటూ యాజకుడు చూచినట్లుగా దేవుని కృపయందు ప్రతి శాపగ్రస్తమైన నీడ నుండి తప్పించబడిన వారై అర్పణ ఉన్న చోటికి అగ్ని దిగి వచ్చినట్లుగా పరలోకపు అగ్ని చేత ప్రతి దినము నింపబడుదుము గాక. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడని నన్ను మరుగు చేసి నాన్న తండ్రి కృపా క్షేమాలు దయచేసి నడిపించి సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.